శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభం చాలా అనుకూలంగా ఉన్నది. అనూహ్యంగా ఆర్థికపరమైనటువంటి అవసరాలకు తగిన ధనం ఈ వార ప్రారంభంలోనే మీకు సమకూరే అవకాశం ఉన్నది. అది విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ, ఇతర కమ్యూనిటీ స్నేహితుల వల్ల కానీ అనూహ్యంగా మీకు ధనం లభించే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదన్నా ఇతర అవసరాల కొరకు ఏదైనా వాహనం కానీ, ఏదన్నా సౌకర్యమైనటువంటి వస్తువు కానీ మీకు లభించే అవకాశం కూడా ఈ వారంలో అనుకూలంగా ఉన్నది. అయితే ఈ వారంలో మీరు ఎక్కువగా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామి కొరకు లేదా మీ స్నేహితుల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం, గృహ అవసరాలకు కావాల్సినటువంటి వస్తువులు సమకూరే ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థుల యొక్క విద్య కొరకు, వారి అవసరాల కొరకు వాళ్ళకి ఏమన్నా బుక్స్ కొనడం కానీ, లేదంటే వారికి ఏమైనా వాహనం కొనడం కానీ, మొత్తం మీద సదుపాయాలు సమకూర్చే పని ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులకు కానీ, మీ తోడబుట్టిన వారికి కానీ, రక్త సంబంధీకులకు కానీ తప్పనిసరిగా ఆర్థికపరమైన సహకారం అందించవలసి ఉంటుంది. అలాగే ఒక రుణం మీరు ఈ వారంలో కంపల్సరిగా తీర్చవలసి ఉంటుంది. అంటే ఎక్కువగా ఆర్థికపరమైన ఒత్తిడి, సకాలంలో బిల్లులు చెల్లించవలసి రావడం కానీ, గవర్నమెంట్ వారు చెల్లించినటువంటి GST మొదలు ట్యాక్సులు కానీ కంపల్సరిగా ఈ వారం పే చేయవలసి ఉంటుంది. జాగ్రత్త వహించి పే చేయడం మంచిది. అయితే ధనస్థానంలో శుక్ర, రవి గ్రహాలు మీకు చాలా వరకు కుటుంబ అవసరాలకి ఎక్కువగా ధనం ఖర్చు అవ్వడం, కుటుంబంలో ఎక్కువ మంది చాలా సందడిగా హడావుడిగా ఉంటూ ఏదో ఒక శుభకార్యం గురించి చర్చించుకోవడం, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క తండ్రి గారికి కానీ, లేదా మీ సహోదరి వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైనా వివాహ వేడుకకు మీరు తప్పనిసరిగా పాల్గొవలసి ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి అనూహ్యంగా గుర్తింపు రావడం,
ఏదైనా కొత్త ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుందామని కానీ, ఏదో కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు మీరు ఈ వారంలో మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏదో కారణం వల్ల కార్యక్రమాలు చాలా ఆలస్యం అవుతుంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు తొందరగా పనులు పూర్తి చేద్దాం అనుకోకుండా చాలా నిదానంగా ఆలోచించి మీరు ఆ కార్యక్రమాలు పనులు చేపట్టడం మంచిది. అయితే ఏంటంటే ఈ జూన్ 30వ తారీఖు నుంచి అంటే ఈ వారంలోనే మీ రాశికి యోగకారకుడైనటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే తిరిగి ఈ వారం మీరు పునఃప్రారంభించవచ్చు. ముఖ్యంగా అది మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ, విదేశ ప్రయాణానికి సంబంధించిన విషయాలు కానీ ఏవైనా పెండింగ్ ఉంటే తిరిగి పునఃప్రారంభించుకోవడం మంచిది. సో అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులైనా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాం, మీ యొక్క విధి నిర్వహణలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అలాగే మీపై కొన్ని అదనపు బాధ్యతలు పట్టడం వల్ల ఎక్కువ సమయం మీరు వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఇతరులు చేయవలసినటువంటి పని కూడా మీరు ఈ వారంలో పూర్తి చేయవలసి ఉంది. కొంత జాగ్రత్తగా వహించు, కొంత ఓర్పుగా సహనంగా మీ యొక్క వ్యవహారాన్ని, మీ యొక్క పనుల్ని చాలా ఓర్పుగా పూర్తి చేయండి. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.